హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. టుడే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది 20th term of an AP whose first term is 5 and the common difference is 3. Also find the sum of its first 20 terms. ఇక్కడ మనము సమ్ ఆఫ్ ది కాదు ఎంత టర్మ్స్ ఆఫ్ ది అది కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ది టర్మ్స్ అది కూడా కనుక్కోవాలి. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 5 అండ్ ఇంకోటి ఏమి ఇచ్చారు, కామన్ డిఫరెన్స్ ఈస్ 3. సో డి ఈక్వల్ టు 3. తర్వాత T20 ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ 20 టర్మ్స్ ఇక్కడ అడిగాడు చూడు. మనం ఇక్కడ ఏమడిగాడు, 20th టర్మ్ అండ్ 20 టర్మ్స్ చెప్పాం, డిఫరెన్స్ చెప్పుకున్నాం. 20th టర్మ్స్కి 20 టర్మ్స్కి డిఫరెన్స్ చెప్పుకుందాం. సో 20th టర్మ్స్ అంటే TN ఈక్వల్ టు 20th టర్మ్స్ nth టర్మ్ ఈక్వల్ టు A ప్లస్ n-1 T. ఇక్కడ ఏమడిగారు, సమ్ ఆఫ్ టర్మ్స్. ఫార్ములాస్ ఖచ్చితంగా రాయండి. ఇక్కడ క్వశ్చన్ అయితే ఇక్కడ ఫార్ములాస్ రాయండి. దేర్ఫోర్ అని పెట్టుకుంటా ఎక్కడ అప్లై చేసామో అక్కడ స్ట్రైట్గా లైన్లో రాయండి. సో సమ్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 D. ఇక్కడ మనము సమ్ ఆఫ్ nth టర్మ్ కనుక్కోవాలి, సమ్ ఆఫ్ nth టర్మ్స్. ఇక్కడ మనం nth టర్మ్ అంటే 20, n ఈక్వల్ టు 20 అని క్వశ్చన్లో ఇచ్చారు. ఏ 5 ఇచ్చారు, D ఈక్వల్ టు 3 ఇచ్చారు. మనం ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ రాయాలి. సో T ఇక్కడ n అంటే 20, ఇక్కడ కూడా n అంటే 20. ఏ రెండిటికి సేమ్ అప్లైసే, కానీ ఇక్కడ nth టర్మ్ ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆ రెండు కనుక్కోవాలి. ఈజీ క్వశ్చన్. సో T20 ఈక్వల్ టు A ప్లస్ ఇక్కడ అప్లై చేయలే 20 మైనస్ ఇక్కడ ఓన్లీ n అప్లై చేశారు 20 మైనస్ 1 ఇంటూ D ఈక్వల్ టు A అంటే 5 అది ఇచ్చింది 5 ప్లస్ 20 మైనస్ 1 19 D అంటే 3 ఇంటూ 3 ఈక్వల్ టు 5 ప్లస్ 19 3 57 ఈక్వల్ టు 5 ప్లస్ 57 ఈక్వల్ టు 62. సమ్ ఆఫ్ 20th టర్మ్స్ S20 ఈక్వల్ టు ఇక్కడ ఓన్లీ n అప్లై చేశారు. ఫస్ట్ n అప్లై చేసాం 20/2 ఇన్ బ్రాకెట్ 2a ప్లస్ 20 మైనస్ 1 ఇంటూ D ఈక్వల్ టు 2 1s 2 10s. సో 10 2 A అంటే 5 20 మైనస్ 1 అంటే 19 D అంటే కామన్ డిఫరెన్స్ 3 ఈక్వల్ టు 10 2 5s are 10 ప్లస్ 19 3s are 57 ఈక్వల్ టు 10 ప్లస్ 57 అంటే 67. సో ఈక్వల్ టు 67 10s are 670. సో T20 ఈక్వల్ టు 62, S20 ఈక్వల్ టు 670. ఇక్కడ nth టర్మ్స్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ రెండు ఫార్ములాస్ వస్తే ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన క్వశ్చన్ మొత్తం రాసామని వదిలేయకూడదు. లాస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఏమి ఇచ్చాను మళ్ళీ లాస్ట్లో ఇలా రాయాలి, మర్చిపోకుండా రాయాలి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 7 terms of an AP is 49 and that of
17 terms is 289. Find the first term and the common difference. ఇక్కడ మనకి n = 7 ఇచ్చారు. Sn ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ Sn = 7 ఇచ్చారు. n వచ్చేసి Sn = 7 ఇచ్చారు. n వచ్చేసి 17 ఇచ్చారు. ఫైండ్ ది ఫస్ట్ టర్మ్ అండ్ ది కామన్ డిఫరెన్స్. సో యూజ్ ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ ది టర్మ్స్ అని ఫస్ట్లోనే ఇచ్చారు. సో ఆ ఫార్ములా Sn = n/2 2a + n - 1 d for n = 17 17/2 2a 17 - 1 16 d తెలియదు కాబట్టి d రాసేసాం. ఇక్కడ మనకి ఏం అడిగారు, ఏ డి కనుక్కోవాలి అండ్ సమ్ ఆఫ్ టర్మ్స్ అండ్ టర్మ్ రెండింటికి ఆన్సర్ ఇచ్చారు. మనకు ఏ అండ్ డి ఒక్కటే కనుక్కోవాలి. పైన క్వశ్చన్ ఏంది, ఏలు డీలు ఇచ్చారు, మనము ఆ టర్మ్స్ యొక్క ఆన్సర్ రాయాలి, T20 S20. సో ఇక్కడ వచ్చేసి 17 ఇక్కడ మనము ఇది డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చరికి మల్టిప్లై అయింది. అంటే 2 × 289 2 9s are 18 2 8s are 16 2 2s are 5 సారీ 2 8s are 16 + 1 7 సో 578. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంటూ ఫామ్లో ఉంది కాబట్టి 570/17 వేస్తే 17 1s 17 34s. సో క్యాల్కులేట్ చేసి చూద్దాం. 17 × 34 అంటే 4 7s are 28 4 1s are 4 6 3 7s are 21 3 1s are 3 5 578 క్యాలిక్యులేట్ అయింది. సో 34 2a + 6d = 34. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. అలాగే మనం ఇక్కడ ఇంకోటి రాయాలి, ఆన్సర్ ఇంకోటి రాయాలి. Tn = మీ ముందు రాయాలని రాయలేదు, a + n - 1 d ఫార్ములా అప్లై చేస్తే ఏ తెలీదు, n అంటే 7 - 1 6 d a + 2a + 6d 2a ఎందుకు వచ్చిందబ్బా, 16d అంటే సరిపోయింది. 2a + 6d అంటే 6d అంటే ఇక్కడ కూడా Sn ఫార్ములా యూజ్ చేస్తే 1/2 ఇక్కడ కూడా Sn ఫార్ములా యూజ్ చేయాలి. సో ఆన్సర్ ఇది వచ్చేసి 2a + 6d = 34. ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 34 వచ్చింది, ఇక్కడ ఇక్కడ 14 వచ్చింది. ఇది కూడా Sn ఫార్ములా యూజ్ చేయాలి, ఇది కూడా Sn ఫార్ములానే యూజ్ చేయాలి. సో ఇక్కడ 14 వచ్చింది, ఇక్కడ 34 వచ్చింది. = 2a - 2a క్యాన్సిల్ 16d - 6d 10d = 34 - 14 తీస్తే 20 d = 10 1s are 10 2s. సో దేర్ఫోర్ మనకి ఇక్కడ d వచ్చింది, మనం ఇప్పుడు ఏ కనుక్కోవాలి కాబట్టి ఎప్పుడైనా అంతే. ఒక ఈక్వేషన్ ఇప్పుడు సపోజ్ ఒక ఈక్వేషన్ x వస్తే y తెలియదు అనుకో, మళ్ళీ x కనుక్కున్న తర్వాత y ఈజీ కనుక్కోవచ్చు ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి. సో ఇక్కడ కూడా మనం ఒక ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే a = 1 వచ్చింది, మనం లాస్ట్లో ఖచ్చితంగా రాయాలి. a = 1 d = 2.
థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది 5th term ఆఫ్ an AP ఈజ్ 14 and the 9th term ఈజ్ 22, ఫైండ్ ది ఫస్ట్ term అండ్ కామన్ డిఫరెన్స్, ఆల్సో ఫైండ్ ది 20th term. సో ఇక్కడ 5th term వచ్చేసి 14 ఇచ్చారు, 9th term ఈజ్ 22 ఇచ్చారు. మరి 20th term ఏమై ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ nth term 5th term అంటే nth term ఫార్ములా యూజ్ చేయాలి. సమ్ ఆఫ్ 5 terms అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా యూజ్ చేయాలి. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇక్కడ మనము a ప్లస్ n-1d ఫార్ములా యూజ్ చేయాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే టీ అంటే ఇక్కడ r+1 ఉంటుంది, అంటే టీ 4+1. n-1 అంటే n-1/r = 0 ఉంటుంది. అప్పుడు n-1 = r అవుద్ది. సో ఇక్కడ అన్ని ఇల్లు కూడా మనం ఇలా డెఫినేషన్ చేసుకోవాలి, ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. n-1/r = 0, n-1 = r. సో n-1 అంటే r, అంటే r అంటే అంత ఇక్కడ t 4+1, అప్పుడు tr 4 అనేది r. సో a ప్లస్ n-1 అంటే r అంటే 4 × d = 14. అలాగే t9 అంటే t 8+1, సేమ్ a ప్లస్ 8d = 22. n-1 అంటే r అని అర్థం. ఒక్కొక్కసారి n మనకి ఇవ్వకపోతే మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. సో తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే ఫస్ట్ క్యాన్సిల్ చేయాలంటే 4d = 8, d = 2, a ప్లస్ ఇక్కడ ఏ అంటే 5th term అంటే. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలంటే 4d = 2, 4d = 8. అంటే సబ్ట్రాక్ట్ అంటే ఏంటి, t5 - t9 డైరెక్ట్ చెప్పేస్తున్నా. a ప్లస్ 4d = 14 మైనస్ a మైనస్ 8d మైనస్ 22 = 0 వేసుకుంటే a క్యాన్సిల్, మైనస్ 4d ఇక్కడ మైనస్ = 0 వేస్తాం కదా. 14 22లో 14 తీసేస్తే అంట, 22లో 14 తీసేస్తే 12లో 4 తీస్తే 8. సో మనకి ఇక్కడ లాస్ట్కి ఏమొస్తుంది, 4d = 8 వచ్చిద్ది. సో అర్థమైంది అనుకుంటా. 4d = 8, 4 1s 4 2s, t = 2. దెన్ ఇది t5 అనే ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే a వచ్చేసిద్ది. a ప్లస్ 4 × d అంటే 2 = 14, a ప్లస్ 8 = 14, a = 14 మైనస్ 8, a = 16. నెక్స్ట్ t20 అంటే a ప్లస్ n-1 20 - 1 అంటే 19, లేదా r ఫార్ములా యూజ్ చేయాలి. మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, n+1 వచ్చేసి 20 అంటే n+1 అంటే 90, అలా అని గుర్తుపెట్టుకోవచ్చు. r = n-1 = r అంటే t × r+1, t కింద ఖచ్చితంగా r+1 అనేది ఉంటుంది. r+1 n-1 కూడా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి t20 = a ప్లస్ n-1d అంటే 19d = a అంటే 6 ప్లస్ 19, d అంటే 2.
రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. అదే మార్క్స్ వేసేటప్పుడు క్లారిటీగా చూస్తారు కాబట్టి ఫుల్ మార్క్స్ వేసేస్తారు. సో 6 + 19 2s are 38 equal to 44. సో A = 6, D = 2, T20 = 44. మనం 3 కనుక్కున్నాం కాబట్టి లాస్ట్లో 3 ఖచ్చితంగా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. సో 4th క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ ది consecutive terms of an AP is 24 and their product is 440. Find the 3 terms. Let the consecutive terms be m-1 m + d అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఒక కాన్సిక్యూటివ్ అంటే ఇటు సైడ్ పాజిటివ్ ఇస్తే పాజిటివ్ రాసుకోవాలి, బోత్ అని ఇస్తే m-1 m + d రాసుకోవాలి. సో m ఈజ్ మిడిల్ టర్మ్. సమ్ చేస్తే 3m ఒకటే వస్తుంది. 3m = ఇక్కడ 24 అని ఇచ్చారు. 3m అంటే dd క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు 3m = 24. 3 1s 3 8s m = 8. మనం ఈ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ చేసాం. సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ అంటే ఈ మూడింటిని సమ్ చేయడం. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే m-1 m + d 3 ఇంటూ చేయాలి. ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చారు? 440 ఇచ్చారు. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది m-1 m + 1. మనం ఫస్ట్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ చేస్తే m వచ్చింది, సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే m వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వస్తే మిగతా 2 వస్తాయి. మన మెయిన్ క్వశ్చన్ ఏం అడిగారంటే ది సమ్ ఆఫ్ ది 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆర్ 24, దేర్ ప్రోడక్ట్ ఈజ్ 440. సమ్ వచ్చేసి 24, ప్రోడక్ట్ వచ్చేసి 440. సో m-1 m - d బ్రాకెట్ m + d = 440. ఇక్కడ a + b a - b = a² - b² వస్తుంది. లేకుంటే ఈ రెండింటిని ఇంటూ చేసి క్యాన్సిల్ చేస్తే ఇదే వస్తుంది. సింపుల్ వే a + b × a - b = a² - b² = 440 అని ఇచ్చారు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని. సో m అంటే 8 × 8² - d² = 440. తర్వాత ఇక్కడ 8 వేస్తే 8 × 55 వచ్చేసి 40 44. సో మనకు 55 సో 64 - d² = 55. d² ఇది సైడ్ ప్లస్లో ఉంది, ఈ సైడ్ వస్తే మైనస్ వస్తుంది. సో =64 చేస్తే 9 వచ్చింది. ఇక్కడ +or-9 తీసుకోవచ్చు. అప్పుడు మనం ఇక్కడ d² అని ఉంది కాబట్టి మనం ప్లస్సే తీసుకున్నాం. సో d² అంటే 9, d = 3. టేక్ పాజిటివ్ బికాజ్ టర్మ్స్ డిస్టింక్ట్. మనం పాజిటివే తీసుకున్నాం, నెగిటివ్ తీసుకోలేదు. సో m-1 అంటే 8 - 3 = 5, m అంటే 8, m + 1 అంటే 11. ఇంకా మనం ఈజీ m కనుక్కున్నామంటే సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కున్నప్పుడే m వాల్యూ వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనం ఇది కూడా చేసేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ యాన్ ఏపీ ది 10th term ఈజ్ 34 అండ్ ది 5th term ఈజ్ 49. ఫైండ్ ది ఏపీ అండ్ ఆల్సో ది సమ్ ఆఫ్ ఫస్ట్ 20 terms. బాగా అబ్జర్వ్ చేయండి. 10th term 20 terms. ఫస్ట్ ఈ సమ్ ఆఫ్ 20 terms. ఇవి రెండు చాలా ఈజీ క్వశ్చన్లోనే అర్థమవుతుంది. ఈ రెండింటిని nth term ఫార్ములా యూజ్ చేసి AD కనుక్కొని ఇది సమ్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే.
మనం ఇక్కడ nth term a ప్లస్ n మైనస్ 1 d. ఇంకో ఫార్ములా వచ్చేసి ఏమొస్తుంది, ఎస్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 d. రెండు ఫార్ములాస్ వస్తే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ దీనికి 10th term అంటే 10 ఈక్వల్ టు ఏ ప్లస్ ఇందాక అనుకున్నాం కదా, n మైనస్ 1 ఈక్వల్ టు ఆర్. ఆర్ అంటే t9 ప్లస్ 1 t9 ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ప్లస్ 9d ఈక్వల్ టు 34. సేమ్ వే t14 ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ప్లస్ 14d ఈక్వల్ టు 49. రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఏ ప్లస్ 9d ఈక్వల్ టు 34 మైనస్ ఏ మైనస్ 14d ఈక్వల్ టు 49. ఏ క్యాన్సిల్, 14లో నుంచి 9 తీసేస్తే 5, 49లో 34 తీస్తే 15. సో 5 ఈక్వల్ టు 15. 5 1s 5 3. సో d ఈక్వల్ టు 3. దెన్ మనకి ఇక్కడ డీకి వచ్చింది కదా, మనకి ఇప్పుడు ఏ కనుక్కోవాలంటే దీని ఫార్ములా దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ 9 ఇంటూ d అంటే 3 ఈక్వల్ టు 34. ఏ ఈక్వల్ టు 34 93 is 27. ఏ ఈక్వల్ టు 7. సో ఏపీ ఈజ్ 7. మన డిఫరెన్స్ ఎంత 3 కాబట్టి దాన్ని బేస్ చేసుకొని 7 10 13 16 19 and so on వచ్చేసింది కదా మనకి ఇక్కడ. సో S20 ఈక్వల్ టు n అంటే 20. ఇక్కడ మనకి 20 టైమ్స్ అంటే n అంటే 20. ఇక్కడ 20/2 2a ప్లస్ S 19 ప్లస్ 1 19 ప్లస్ 1. సో 19d ఈక్వల్ టు 2 1s 2 టైమ్స్ 10 2 ఇంటూ ఏ అంటే 7 ప్లస్ 19 d అంటే 3. సో వేసేసాం. తర్వాత 10 2 7s are 40 9 3s are 54. సో 8 6 వచ్చింది ఏంటి 19 3s are ఎంత 27 3 1s are 3 5 50 sorry 57. సో 11 7 7 10 10 into 71 71s are 71 10s are 710. So a equal to 7 d equal to 3 అదే p 7, 10, 13 and so on. S20 ఈక్వల్ టు 710 మొత్తం లాస్ట్లో రాయాలి. therefore అని పెట్టి therefore అంటే మీరు రాయండి అమ్మ, నేను చుక్కలు పెట్టాను మామూలుగా, ఈ సింబల్ అని పెట్టచ్చు. సో 6th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ n టైమ్స్ ఆఫ్ an AP ఈజ్ Sn ఈక్వల్ టు 3n² ప్లస్ 15n ఫైండ్ ఇట్స్ 25th term. tn ఫార్ములా వచ్చేసి చెప్పుకున్నాం, tn ఫార్ములా వచ్చేసి Sn మైనస్ Sn మైనస్ 1. ఇక్కడ S25 అడిగారు. సో 3 ఏం లేదండి, n² ప్లేస్లో n ఫేస్లో 25 పెట్టి సబ్స్టిట్యూట్ చేయడమే. సో 25 ప్లస్ 5 into 25. సో 25 స్క్వేర్స్ అంటే 625 ప్లస్ 5 into 25 అంటే 125. 3 into 625 అంటే 1875 ప్లస్ 125. రెండింటిని ప్లస్ చేస్తే 2000 వచ్చింది. సో కంప్యూట్ S24. అలాగే మనం S24లో కూడా ఇక్కడ మనము Sn కనుక్కున్నాం, ఇక్కడ Sn-1 కనుక్కున్నాం. సో Sn - 1 అంటే 1848 వచ్చింది. సో మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2000 - 1840
మనకు అప్పుడు 152 వచ్చింది. సో T25 = 152. ఫార్ములా తెలిస్తే SN దీన్ని సబ్స్టిట్యూట్ చేయడం, దీన్ని n-1 చేస్తే ఎంత 24 సబ్స్టిట్యూట్ చేయడం, రెండింటిని సబ్ట్రాక్ట్ చేయడం. సో ఈజీ క్వశ్చన్. సో మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.